కామన్ మ్యాన్ దేన్ని నమ్ముతాడు? ఓ పొలం పనికి వెళ్ళే వ్యక్తి. ఇప్పుడు ఇంతకు ముందు ఆ పార్టీ ఏమైతే కొత్త పర్లేదురా బాగానే చేస్తారులేరా మనం అందరం కలిసి 4 ఓట్లు వేసి ఆయన గెలిపించుకుంటే చేస్తారని ఉదాహరణ ఒకటి ఉండేది. ఇప్పుడు రాను ఆ ఉదాహరణ పోయింది, నమ్మకాలు పోయినాయి. ఏ పార్టీ అని నమ్మలేకపోతున్నారు. ఏదో వాడు సంపాదించడానికి చెప్పడమే కానీ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడమే కానీ మనం చూసేది ఎవరు లేరు అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఓడుకోవడం జారిపోతున్నారు. జనాభా నమ్మకాలు లేవు. ఓట్లు వేస్తున్నారు, ఎవరినో ఒకరిని గెలిపిస్తారు. ఇప్పుడు నేనున్నా ఆయన మరి ఇప్పుడు నువ్వు ఎవరికి వేస్తావా నన్ను అడిగావు. ఆ టైం వచ్చేటికి ఆ మూమెంట్లో బుద్ధి విడిపోద్ది చెప్పలేను. అంతే. అభిమానం ఉండాలనుకో, అటు అభిమానం ఉన్నాడు, అటు వాడు పబ్లిక్ చెబుతాడు నాకు తెలుగుదేశం అంటాడు, కేకలు పెడతాడు. ఇంకొకడు నా వైసీపీ వీడి కేకలు పెడతాడు, ఇంకొకటి జగన్ పార్టీ నాదేని వాడు కేకలు పెడతా ఉంటాడు. న్యూట్రల్. అప్పుడు నువ్వు న్యూట్రల్ అంటే నువ్వు అటు కాదు ఇటు కాదు, నాలాగా అంతే. నేను కూడా ఇటు ఉండను అటు ఉండను. అప్పుడు ఆ మనసు ఆడ పోయిన తర్వాత ఓటు వేసేటప్పుడు ఓటు మనకు నచ్చిన వ్యక్తికి ఆ రోజు నిలబడిన వాళ్ళు ఎవరు మంచోళ్ళు, మన మనసుకి ఎవరికి అనిపించిందో కొన్ని పనులు కొత్త పర్లేదు అని అనిపించింది. అప్పుడు పోయేటప్పటికి పనులు ఒక రకం పర్లేదు అనుకున్నప్పుడు నేను అప్పుడు వేయటమే కానీ పబ్లిక్ ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు జగన్ ఏమో సంక్షేమ పథకాలు ఇంక బటన్ నొక్కుతున్నాం నీ అకౌంట్ లోకి, ఇంక బటన్ నొక్కడం అకౌంట్ లోకి. ఊరూరికి డెవలప్మెంట్ అంటే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, స్కూలు, హాస్పిటల్ మనం అనుకునే అవి ఇవి. చంద్రబాబు లాస్ట్ టైం అవకాశం ఇస్తే మరి రాజధాని ఆయన పరిధిలో అయ్యి ఊరక నేనే పార్టీ కాదు నువ్వే పార్టీ ప్లస్ లోకల్ ఎమ్మెల్యేల గురించి కాదు. అసలు వాళ్ళిద్దరిని ఆలోచిస్తే మనం పని చేసుకునే వాళ్ళలాగా ఆలోచిస్తే ఎవరు గెలిస్తే మనకు వచ్చే నష్టం ఏంది, ఎవరు గెలిస్తే వచ్చే లాభం ఏంది అసలు ఆ పాయింటే అర్థం కావట్లా. అది అర్థం కాగానే బుర్ర ఎక్కువ వాళ్ళు నాకేమని అంటే ఎవరు గెలిస్తే మనకి ఏంటి లాభం అనేది అదే అర్థం కాక అసలు మెయిన్ ఏంటండి గెలిచిన తర్వాత వాళ్ళు పథకాలు ఏంటని ఈయన పోని మా జనం కోరుకునేది ఏంటంటే మనకి రోడ్లు సిమెంట్ రోడ్లు ఆ రోజు వాళ్ళు పోసినవి వదిలేది ఇల్లు ఆ సైడ్కి అది కట్టుకుని శుభ్రం కట్టిస్తే ఇది ఇల్లు ఉండేది అనుకో ఏదైనా వాళ్ళు దయచేసి చూసి పైన కారుతాయి. స్థలాలు సొంత ఎవరు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు పైన కారుతున్నాయి, వాళ్ళైతే కారుతున్నాయి చాలా ఉన్నాయి. కాదు అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, పట్ట కప్పుకుంటున్నారు. ఏ పట్ట కప్పితే మాత్రం ఎందుకు కింద నీళ్ళు పోకున్నారు. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో గానీ ఈ గవర్నమెంట్ లో గానీ ఇల్లు కట్టుకోండి ఆయన కట్టించలేదు ఈయన కట్టించలేదు, అసలు పూర్తిగా నమ్మకం పోయింది ఇక్కడ జనానికి. ఏంద్రా అంటే ఆ టైంకి ఒక్కొక్కరు వేద్దాలని గొడ్డలు కట్టిపోదాం పెట్టుకుని కొండకి వెళ్ళిపోతున్నారు. ఆ టైంకి ఎటు వేద్దారా ఎటు కూడా వేద్దాం అంటున్నారు. ఏంటే మాది పంచాయతీగా ఇక్కడే అంతే బళ్ళీ ఆ రోజు లేకపోతే మళ్ళీ ఓటు ఎందుకు మనం పెట్టుకుంటాడు వేస్తాడు ఎటో అయిపోతే వచ్చే నష్టం ఏముంది అలా అసలు అట్లా అనుకుంటే నష్టం కూడా లేదు. అయిపోయిన వచ్చిన నష్టం ఏంది, ఆయన సాగటం లేదుగా, మన పని ఏం తప్పట్లేదుగా. మనం వేసి ఆయన గెలిపించి 1,00,000 కోట్లు ఆయన తప్ప అసలు ఆడుకోకూడదు ఎందుకు, మనం కట్లు కొట్టుకుని పడుకోవడం ఎందుకు. వేసినా అయిపోయిన ఆయన వేసినా అయిపోయిన మనం అయిపోయిన ఇంకొకళ్ళు వేయరా. దేశం అంతా ఏమైంది, వేయటం మన బాధ్యతలే, ఆ బాధ్యత ప్రకారం ఎందుకురా ఓటు మరొక పెట్టుకోవడం పానీ వేసిపోదామని వేసిపోతారు. ఓట్లు ఆపరు వేస్తారు, ఆ టైంకి ఎటు పడితే చెప్పలేము. ఇప్పుడు అడిగొప్పల ఈ టెంపుల్ దగ్గరికి అందరు వస్తా ఉంటారు. ఈ పక్కన చూస్తేనే చక్కగా చెట్లు అంతా బాగుంది, వాతావరణం అయితే బాగుంది. సిమెంట్ రోడ్లు ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి. తాగు నీళ్లు ఉన్నాయా? తాగు నీళ్ళు అదే ఒకటే ట్యాంక్. ఎన్ని ఇల్లు ఉంటాయి మామూలుగా ఈ కాలనీ మొత్తం మీద? 300 ఉంది. 300 ఇల్లులు ఉన్నాయి. ఒక ట్యాంక్ బోర్ ఒకటే బోరా? ఒకటే కాదు, రెండు ట్యాంకులు ఉన్నాయి. ఆడవుతుంది సగాన్ని అటు ఒక ట్యాంక్ ఉంది, ఇది ఏడవుతుంది, మొత్తానికి ఏడవుతుంది. సరిపోతున్నాయా ప్రజెంట్? అందరూ బోర్ ఎక్స్ట్రా వేయాలా లేకపోతే ఎక్స్ట్రా బోరు ఉండాలి, ట్యాంకీ కూడా ఉండాలి, లేకపోతే నీళ్ళు అందటల్లా. అవి ఏమవుతుంది, ఆ ట్యాంక్ వేసిన ఎప్పుడైనా చెడిపోయింది అనుకో 2-3 రోజులు నీళ్లు ఉండవు. నేను ఇప్పుడు కరెంట్ తీసేసారు, 2 రోజులు అయింది నీళ్ళు. రమ్ములు అధిక రమ్ములు తెచ్చుకున్నాం మనం 100 రూపాయలు అద్దె రమ్ముకి. 5 రమ్మలు తెచ్చుకుని అది దాంట్లో చూసుకున్నాం. అదే తిరణాలు ముందు రోజు. మీకు ఈ సాగర కాలం నీళ్లు అట్లాంటివి రావా? బోర్లు వేసుకోవాల్సింది. ఇప్పుడు ఎట్లా 2 బోర్లు ఉన్నాయి ఆల్రెడీ. ఎవరు వేసారు ఆ 2 బోర్లు? అయ్యి వాళ్ళు ఎమ్మెల్యే గారు 2 వేసారు, ఇంకొకటి వేస్తే
తీరిపోద్దా ఆ బాధ పోయి. 2 వేసాడు, ఇంకొకటి వేస్తే ట్యాంక్ బోర్ వేసి ఒక ట్యాంక్ కడితే కడితే బాగుంటుంది. ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది నీళ్ళకి. ఓకే, ఇంకా ఇప్పుడు రోడ్లు అయితే ఆల్రెడీ మంచిగా ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి, సిమెంట్ రోడ్లు రోడ్డు బాగానే ఉంది కానీ నీళ్ళు బదులు ఇళ్లలోకి వస్తాయి. ఇప్పుడు డ్రైనేజ్ కాలువలు లేవు, డ్రైనేజ్ లేవు, కాలువలు లేవు కాబట్టి అంటే మీకు ఒక బోర్ వేసి ఒక ట్యాంక్ కట్టి ఈ డ్రైనేజీలు కూడా వేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన పాయింట్ వరకు నేను చెబుతున్నానండి, ఎవరైనా ఒకళ్ళ ముందుకు వచ్చి పని చేస్తే నేను కష్టపడి పని చేశాను, నాకు కొంచెం పరిచయం చెప్పమంటే ఈ 10 మందిలో ఒక 5గురైనా బయలుదేరతారుగా. అరే మనకు ఒక పని చేశారా, మనం 5 కష్టపడి మనం చేసినట్టు మనం కూడా న్యాయం చేయాలనిపించింది. ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా పని చేసిన వాడిని పిలుచుకుంటారు, పని చేయని వాడిని పిలుస్తారు. వాళ్ళు వచ్చి మాకేయండి అంటే ఏంటి ప్రయోజనం? బడి ఉంది, పంతులు ఉన్నారు, 5 పంతులు కూడా ఉన్నారు, 5 మరి ఇక్కడ 5-6 చదివిందాక ఇక్కడే బడి బాగానే పెట్టినట్టు. బడి బాగానే ఉంది, నాడు నేడు అని స్కూల్ ని డెవలప్ చేశారు, ఇది పర్లేదా? బాగుందా? బడి బాగానే ఉంది, పంతులు పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు, భోజనాలు ఉన్నాయి పిల్లలకి, స్కూల్ బాగానే ఉంది. మరి ఏదన్నా అయితే ఆరోగ్యానికి ఏదన్నా అయితే పరిస్థితి వస్తారు, డాక్టర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు ఇక్కడికి. కారు వచ్చింది పరిస్థితి చేసిపోతుంటారు. ఇది ఫ్యామిలీ డాక్టర్ బ్యాచ్ ఇంటికి వస్తున్నారా? మామూలుగా మందులు ఆర్మీ డాక్టర్ ఉన్నారు ఊళ్ళో, ఆయన ఇంటింటికి చూసిపోతున్నారు. గవర్నమెంట్ తరపున వస్తుంటారు, చెబుతున్నారు. 104 వెహికల్ వారానికి ఒకసారి కారు వచ్చింది, స్కూల్ కి అడుగుకుంటారు, అందరు అక్కడికి వెళ్ళి ఎవరికి ఏం కావాలో డాక్టర్లు వస్తున్నారు. ఈ రోజు రేపు పొలాల బాగా ఉందండి, కళ్ళు మాస్కులు ఏదన్నా కానీ విషయం మన ఒంట్లో బాగా ఇంటికి చదువు బాగానే ఉంది, వైద్యం కూడా బాగానే ఉంది, రోడ్లు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. ఒక బోర్ వేసి ఒక ట్యాంక్ కట్టి కాలువలు కడితే ఇంకా అసలు దిగులు లేదు ఊరికి. ఎంతమంది జనాభా ఎంత చెప్పారు? 300 గడప. అప్పుడు ఓట్లు ఒక 500 అన్న ఉండాలి, 500 పైన ఉంది. పంచాయతీ కదండి, 9,000 ఉన్నాయి ఓటు ఇక్కడ. అంటే కొన్ని ముత్తరాసి, కొన్ని లంబాడి కలిసి ముదిరాజు అండ్ అంతే. ఏ జాతి అయినా ఇది ఎస్టీ కిందే కదా. పెరికల, యానాది, సెన్సు, లంబాడి ఇవన్నీ ఎస్టీ. అదే మాది పంచాయతీ. గజపురం ఊరు, ఈ ఊరు కలిసి నీలంపాడు, ఒక పంచాయతీ. పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒకటి అంటారు, ఇటు అంటారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఏ పార్టీకి ఓటేయి అనేది అయితే నేను చెప్పకూడదు, నువ్వు ఎవరిష్టం వాళ్ళది. కానీ మనం ఆలోచించాల్సిన బేసిక్ విషయాలు ఏంటంటే, పిల్లల చదువులు ఆలోచించాలి. పిల్లల చదువులే ఈయన కాదు, ఎవరైనా కానీ పిల్లల చదువు ఎక్కడ బాగా జరుగుతుంది. మనకి ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్ వైద్యం అందుబాటులో ఉందా, మనకి బ్రతకడానికి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, పర్లేదు పని చేసుకుంటున్నాం, రూపాయి వస్తుంది, హ్యాపీగా ఉంటున్నాం, తింటున్నాం. అది ఇప్పుడు గవర్నమెంట్ లో ఉందనుకోవచ్చా? విద్య వైద్యం అనేది దాని వరకు మార్కులు వేయొచ్చా? అంతవరకు అయితే ఈ కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఇందాక మీరు చెప్పినట్టు, ఎందుకంటే ఇల్లు ఇంపార్టెంట్, రోడ్లు ఇంపార్టెంటే, కాలువలు ఇంపార్టెంటే, మంచినీళ్ళు ఇంపార్టెంటే, ఇవి కూడా ఇంపార్టెంటే. ప్రాథమికమైన విషయాలు ప్రైమరీ ఈ ఉండి తీరాలి. ఇప్పుడు మేము సాగర్ నీళ్ళు తాగాం, ఈ భూమిలో తాగేది సాగర్ మాకు. ఓకే, మాకు ఇక్కడ అలవాటు. ఇక్కడ బోర్ వేసి ట్యాంక్ ఎక్కితే వాడుకునే అయ్యే, మేము తాగేది అయ్యే, 2 ఇప్పుడు తాగుతున్నా కూడా అయ్యే, వాడుకునేది అయ్యే. ఎప్పుడు ఇబ్బంది అవుతుంది? ఓన్లీ ఈ కాలమైనా మిగతా సకాలం ఎప్పుడైనా బోర్ కొంచెం మిగతా టైంలో సరిపోతుంది. సకాలం ఉంది, నీళ్ళు బాగానే వస్తాయి. కొంచెం నీళ్ళు తగ్గుతాయి, బోర్లు తగ్గుతాయి, అందకపోతే అదే 3 పూటలు 2 పూటలు వేసుకోవాలి. కసిన అయ్యే వచ్చి తలా కసిన పట్టుకోవడం. పైపుల్లో వస్తాయి కదా, మాకు ఎక్కడ పైపు వస్తాయి. మా కుటుంబం, మా పిల్లలు డోర్ టు డోర్ పైప్ లైన్ ఉందా? ఇంటింటికి ఇంటింటి పైప్ లైన్ మేము వేసుకున్నాయే. అదే మా సొంతం మేము అక్కడ నుండి పైపులు లాక్కున్నారు, ట్యాంకుల నుంచి మేమే లాక్కున్నాం, మేమే వేసుకున్నాం పైపులు. ఎందుకంటే ఇంకా ఒక పైపు ఒక సాటు పెట్టి. ఎన్ని అడుగులు వేయాలి అక్కడ బోరింగ్ వేయాలంటే? అమ్మవారి గుడి సైడ్ అయితేనేమో 8-9 పెడిద్ది. 8-9 అడుగుల 1000, 800 పెడతాడు. ఈ ప్రాంతం అయితే 400-350. ఓకే, ఇంకోటి పెడితే బాగుంటుంది. ట్యాంక్ బోర్ ఉంటే వాటర్. ఈసారి మామూలుగా వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో అయినా అందరినీ అడిగారు. లేదు, ఏమంటాము,
పెద్ద చిన్నది కదా, అది తీసేసి కొంచెం పెద్దది కడితే ఇక్కడ వాళ్ళకి ఇది సరిపోద్ది. ఇప్పుడు మన ఇద్దరి మాటల మధ్యలో ఉన్న బెస్ట్ ఏంటంటే, సరే పార్టీలు నాయకుల్ని తీసి పార్టీ అసలు విద్య, వైద్యం, రోడ్లు ఈ మూడు అయితే ఇక్కడ బాగున్నాయి. నీళ్లు ఎండాకాలం కొరతుంది, ఇంకో బోర్ వేస్తే అసలు ఆ బాధ కూడా ఉండదు. అందరికి మంచి విశాలమైన ప్లేసులు ఉన్నాయి, అందరికి బాగుంది. ఇల్లు కట్టుకుంటే బాగుండేది. ఈ ఊరికి చెబుతాం ఏంటండి, ఈ ఊరికి మెయిన్ ఏంటంటే ఇళ్ళన్నీ కారుతున్నాయి, అదొకటి ఇంపార్టెంట్. ఇల్లు ఇవన్నీ పాత ఇల్లు అయిపోయాయి, ఎప్పుడో 40 ఏళ్ళ నాడు పెద్ద స్థలాలు ఉన్నాయి కాబట్టి అందరికి ఇల్లు ఇచ్చి ఒక బోరు ఒక ట్యాంక్ అయితే సరిపోయింది. కాలువలు అవి కనుక చేపీగలిగిన వాళ్ళు ఉంటే 10 ఎలక్షన్లైన వాళ్ళకి వేస్తారు ఓటు వీళ్ళు. పరిస్థితి మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ అంతా పెద్ద ఆయన చెప్పినట్టుగా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని ఫెసిలిటీస్ విషయంలో ద బెస్ట్. ఎడ్యుకేషన్ బాగుంది, హాస్పిటల్ విధానం బాగుంది, రోగుల ట్రీట్మెంట్ బాగుంది, రోడ్లు బాగున్నాయి, 2 బోర్లు ఉన్నాయి, చదువు బాగుంది. ఫైన్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఈ పనులన్నిటి మంచి అనే చెప్పుకోవాలి కాబట్టి మంచి అని చెప్పుకోవడం అంతవరకు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంక ఈ కొరతలు ఏవైతే ఉన్నాయో అవి గనక తీరిస్తే మా కాలనీలో ఉన్న కమ్యూనిటీ అంతా, ఓటర్లు అంతా ఒకవైపే వెళ్తారు. ఇది చేస్తే వాళ్ళ మనసులో నమ్మకం కలిగితే. సో ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తారో వాళ్ళే ఓట్లు పొందుకోగలరు. లెట్స్ సీ, చూద్దాం.